వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. రోజు రోజుకి రాజకీయం రసవత్తంగా మారుతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో కలమట కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అన్యాయం చేశారు అంటున్నారు కదా సార్. మీరు 2014లో వైసీపీ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీ గవర్నమెంట్లోకి మీరు వెళ్ళిపోయినారు సార్. గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు వెన్నుపోటు పొడిచారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్. దానికి మీరేమంటారు సార్? నేనైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి మారడం వాస్తవం. ఆ రోజు అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ అచ్చెన్నాయుడు, ఆ మిగతా నాయకులు మేము వైసీపీ ఎమ్మెల్యేలమని కనీసం ఒక బోరు కూడా మాకు మంజూరు చేయకుండా సంవత్సరంన్నర వరకు మాకు ఇబ్బంది పెడితే, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ క్యాడరు, నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ వంశధార నిర్వాసితులు వీళ్ళందరూ పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలననే ఉద్దేశంతో నేను పార్టీ మారడం వాస్తవం. మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాగా సహకరించారు. ఈ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఆ తృప్తి నాకుంది. మరి 2014లో గెలిచిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత 2019లో కూడా లాస్ట్లో టికెట్ ఇచ్చారు. కలమట వెంకటరమణ 30,000, 40,000 ఓట్లతో ఓడిపోతారన్నా నేను 14,000 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అదొక పెద్ద లెక్క కాదు. ఎందుకంటే 151 సీటు గెలుచుకున్న ప్రభంజనంలో నేను ఓడిపోయాను. అది నాకు పెద్ద నష్టమేం చేయలేదు. ఆ రోజుకి వంశధార నిర్వాసితులకి 2013 చట్టం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మరి రెడ్డి శాంతి ఇంటింటికి వెళ్ళి ఊరు 2013 చట్టం మీకు వస్తుంది, ₹1,00,00,000 వస్తుంది అని చెప్పడం వల్ల ఆ రోజు అందరూ అటు ఆకర్షితులైనారు. తర్వాత గిరిజన సోదరులకు కూడా క్రిస్టియానిటీని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఒక అవకాశం అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. ఆ దానిలో నేను ఓడిపోవడం ఖాయమైంది. అయితే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కేడర్ని ఈ నియోజకవర్గంలో నిలబెట్టి రాత్రనక పగలనక నేను, నా కొడుకు ఇద్దరం కూడా ఏ కష్టం కార్యకర్తకు, నాయకుడికి ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా ఆయనకి తోడుగా ఉంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచి పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా పాతపట్నం నియోజకవర్గంలో చేయాలి, అక్కడ అటువంటి కేడరు నాయకత్వాలు ఉన్నాయని చెప్పి ఏ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం వస్తే శ్రీకాకుళంలో జిల్లాలో పాతపట్నం జరగాలి. కొత్తూరులో చేశాను, మొన్న శంకారావం చేశాం, లేకపోతే వైజాగ్ పోలుపల్లిలో ముగింపు సభ, లోకేష్ బాబు తన ముగింపు సభకి ఇక్కడ నుంచి 5,000 మందిని తీసుకెళ్లాను ఒక నియోజకవర్గం నుంచి. ఇలాగా మొన్న కదలరా కార్యక్రమానికి ఒక 5,000 మంది కార్యకర్తలను తీసుకెళ్లాను. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీగా పనిచేసే నాయకులు ఎవరు ఉన్నారంటే కలమట వెంకటరమణ, కలమట కుటుంబం. ఈ కలమట కుటుంబానికి గత 10 సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. ఒక బై ఎలక్షన్, 10 సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. ఏ ఒక్క ఎన్నికల్లో కూడా కలమట అనే పదం లేకుండా పోలింగ్ బ్యాలెట్ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈసారి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మరి ఎవరు మ్యానిపులేట్ చేశారో, ఎవరు తప్పుదో పట్టించారో నాకైతే తెలియదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను కాదనుకొని ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నియోజకవర్గం వ్యక్తి అట ఆయన, అటువంటి వ్యక్తికి ఇక్కడ టికెట్ తెచ్చి ఇవ్వడం జరిగింది ఈ జిల్లా సోకాళ్ళు పెద్దలందరూ కూడా. దానికి నేను మా కార్యకర్తలకి బాధపడ్డాం. కనీసం ఈ నియోజకవర్గంలో ఒక్క రోజైనా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ఒక్కరోజు ఆయన పనిచేసినా మేము ఆయన కింద పనిచేయడానికి మా కేడరు, మా నాయకులు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ దేనికి ఆయన రాకుండా, ఆయన లేకుండా చేసి ఈవేళ ఏవో 4 ఫ్లెక్సీలు పెట్టుకొని 4 డబ్బులు ఉన్నాయి, మేమేమో ఎలక్షన్లు చేస్తామని చెప్పి మరి టికెట్ పట్టుకొని వస్తే ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా విభేదిస్తున్నారు. మరి మొన్న మీటింగ్లో కూడా కార్యకర్తల అభిష్టం మేరకు నేను నడుచుకుంటానని చెప్పాను. ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ అభిమానులు అందరూ కూడా రేపు టిక్కెట్ పునరాలోచించమని చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ పునరాలోచించే భాగంలో మొన్న ఒక పెద్ద ఆయన వచ్చి, జోనల్ కోఆర్డినేటర్ పెద్ద ఆయన శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నాతో మాట్లాడారు. మేము చెప్పాను, తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు దగ్గరికి మీకు పిలుపు వస్తుంది, మీరు చంద్రబాబు నాయుడు రావాలని చెప్పారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు దగ్గరికి మీరు పిలిస్తే మేము వస్తాం, మా కష్టగాలు చెప్తాం. అయితే అంతిమంగా ఒకటే, తెలుగుదేశం పార్టీ టిక్కెట్
పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిష్టం మేరకు టికెట్ ఇవ్వాలి. అది నేను కోరుకుంటున్నాను. అలాగే టికెట్ ఇచ్చిన రోజున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి నడడానికి సిద్ధంగా ఉన్నాం. స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తానికి మీరు సిద్ధంగా ఉన్నారు. గుర్తు లేకుండా మీరు గెలవగలరా సార్ పాతపట్నం నియోజకవర్గంలో? కార్యకర్తలది నాయకులది ఒకటే జెండా, ఒకటే ఎజెండా. కలమట నాయకత్వమే మా జెండా, మా ఎజెండా అని నిన్న ప్రజలందరూ కూడా ఈ వేల మంది జనాలు కూడా ఒక జెండా పట్టుకోలేదు, ఒక పసుపు తువ్వాలు కూడా లేదు. మీరు చూసుకోండి ఒకసారి. నిన్న మేమేం చెప్పలేదు. చెప్పకపోయినా వాళ్ళ మట్టుకు వాళ్ళు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని మాకు జెండాలు ఎజెండాలు ఏం లేవు, కలమట నాయకత్వమే మాకు జెండా, మాకు ఎజెండా అని నిన్న నాకు మద్దతు ప్రకటించారు. నాతో ఉన్న నా కార్యకర్తలు, నా నాయకులే నాకు రేపు టికెట్ ఇస్తే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కలమట కుటుంబం తప్పితే రాజకీయాల్లోకి మరి ఇంకెవరు రాకూడదు అనే విధంగా మీ తీరు ఉంది అన్నట్టుగా కూడా అంటున్నారు సార్. దీనికి ఏమంటారు సార్? రెడ్డి శాంతి మా అప్ప, మా చెల్లెల. రెడ్డి శాంతి గెలిచిందే. విజయరామరాజు మాకేంటి బంధువా చుట్టమా? విజయరామరాజు గెలిచారు కదా, ధర్మనారాయణరావు గారు గెలిచారు కదా, అందరూ మా కుటుంబం కాదు కదా. మెల్యాపుట్టి మండలంలో తూర్పుకోప సత్తా ఏంటో మేము చూపిస్తామని కూడా మీరు అన్నారు సార్. తూర్పు కాపుల్ని తొక్కేస్తున్నారు ఈ జిల్లా నాయకులు. మా సత్తా ఏటో ఆమదలవలస నియోజకవర్గంలో కోన రవికుమార్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నేనెళ్ళి మా తూర్పు కాపుల సోదరుల కాలు పట్టుకొని ఆయన్ని ఓడిస్తానని చెప్పినాను. మా సత్తా ఏటు చూపిస్తాను కదా, ఆయన్ని ఓడిస్తానని చెప్పాను.